ప్రాపర్టీ షో బ్రోచర్ లాంచ్ కార్యక్రమం పల్కలూరు రోడ్ గుంటూరు క్లబ్ హౌస్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ తీసుకుంటే గడిచిన 5 సంవత్సరాలలో రాష్ట్రమంతా పూర్తిగా నాశనం అయిపోయిందని, 100 కోట్ల అవినీతి జరిగిందని, రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ముందు రియల్ ఎస్టేట్ రంగం పెరగాలని అన్నారు. సీఎం రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, అమరావతి ఈ 4 కలిపి మాస్టర్ ప్లాన్ తో ఒక మెగా సిటీగా మార్చబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గళ్ల రామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇవాళ మాకు బ్రోచర్ ఈవెంట్ చాలా ఘనంగా చాలా గొప్పగా జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా నారాయణ గారు వచ్చారు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇది వచ్చేసి మొత్తం 70,000 స్క్వేర్ ఫీట్తో జర్మన్ హ్యాంగర్తో చాలా భారీ ఎత్తున గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు గారు వస్తారండి ఈ ఈవెంట్కి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ బుక్ అయినండి. ఇప్పటికి 90% స్పేస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అండి. ఇంకా ఓన్లీ 10% ఉంది. చాలా మంది కూడా ఇంకా స్టాల్స్ కావాలని ఫోన్ చేస్తున్నారు. మా దగ్గర అయితే కొంచెం తక్కువగా ఉన్న స్టాల్స్, దాన్ని మేము చాలా సంతోషంగా ఉన్నామండి. మేము ఫస్ట్ 2014-19లో మన నారాయణకో అసోసియేషన్ తరఫున ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడే అమరావతి అభివృద్ధి కోసం మా విశాఖపట్నం నారాయణకో 50 లక్షల రూపాయలు అదే స్థాయిలో ఉందండి. అవే ఇరుకు రోడ్లు 79 చదరపు కిలోమీటర్లతో గుంటూరు నగరం ఉంది. ఆ తర్వాత 2012లో 45.71 చదరపు కిలోమీటర్లో గుంటూరు నగరం ఉంది. ఈ రోజున 141.52 చదరపు కిలోమీటర్లో గుంటూరు నగరం వివిధ ప్రాంతాల్లో చిల్లర రామారావు శాంక్షన్ చేశారు. పాక్షికంగా పనులు చేశారు. ఆ రోజు రోడ్లన్నీ కూడా తవ్వి లైన్లు వేసేటప్పుడు ప్రజలందరూ సహకరించారు. కానీ ఈ రోజు ఆ 900 కోట్ల రూపాయల పనులు నగర ప్రజలు ఎవరు కూడా ఉపయోగపెట్టుకునే విధంగా లేవు. ఉన్న చిన్న చిన్న పార్కులు కూడా ఆర్సీసీ జంగిల్స్ గా మారిపోయినాయి. మనకు మానస సరోవరం అనే ఒకటి ఉందండి, 56 ఎకరాల దగ్గర. ఈ మధ్య అది వెళ్లి డ్రోన్ ఫోటోలు తీయడానికి వెళ్తే మొత్తం పాములతో నిండిపోయింది. అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా క్రాక్స్ వచ్చి పగిలిపోతా ఉన్నాయి. అంటే ఉన్నటువంటి వనరులు, మనకు ఏదైతే వనరులు ఉన్నాయో అసలు ఈ సమస్య అనేది అర్థం కానటువంటి పరిస్థితి అండి. ఇలా గుంటూరు నగరంలో చాలా, అంటే జస్ట్ మీకు అడ్రస్ చేస్తున్నామండి, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. ఈ సమస్యలన్నిటి మీద గుంటూరు నగరాన్ని రాజధాని జిల్లా అయినటువంటి నగరం, దీనికి మీరు సహకరించి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నామండి. అదేవిధంగా స్ట్రీట్ వెండర్ లైసెన్స్ నాకు తెలిసినంత వరకు గుంటూరు నగరంలో 9,000 నుంచి 10,000 ఇచ్చే స్థలాలు కేటాయించమని అభ్యర్థిస్తా ఉన్నాం. మీరు ఎక్కడైతే నగరంలో ప్రభుత్వానికి సంబంధించినయో వెడల్పాటి రోడ్లు ఉంటాయో అక్కడ ఈ స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ఈ ఫుడ్ నైట్ 2 లక్షల మంది జనం వస్తారండి. వీళ్ళు సహజసిద్ధమైనటువంటి అవసరాలు, టాయిలెట్కి వెళ్లాలన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటాయండి. గుంటూరు నగరం మొత్తం మీద కూడా 24 ప్లేసుల్లోనే టాయిలెట్స్ ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని రకరకాల కారణాలు మీరు కనుక గమనించినట్టయితే కమర్షియల్ ప్లాన్ తీసుకుంటున్నారు, తర్వాత కింద కన్స్ట్రక్షన్ చేసేసి కింద కూడా వ్యాపారాలకు అద్దెలకు ఇచ్చుకుంటా ఉన్నారు. దానివల్ల నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య. ఎవరైనా ఈ సమస్యని మేము ముందుకి ప్రత్యేకించి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటిదాకా సహజ సిద్ధంగా ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఏదైతే గుంటూరు, విజయవాడ, అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ పైప్ లైన్ పనిచేయకపోవడం వల్ల ఇంకో 40 MLD వాటర్ రావాల్సింది కూడా ఆగిపోయింది. దానికి అధికారులను సంప్రదిస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, దానికి సపరేట్ ప్లాంట్ పెట్టాలి, ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అప్పుడు గోరెంట్ల ప్రాంతం కానీ, మెర్జ్డ్ విలేజెస్ కానీ, ఈ విద్యానగర్ ఎక్స్టెన్షన్స్ కానీ ఏరియా అంతా కూడా ఫిల్ చేయాలి. ఇలాంటి ఆలోచనతో 2006 మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. కానీ మాస్టర్ ప్లాన్ లో మనకి ఎంతవరకు పనులు జరిగినాయి 18 సంవత్సరాల్లో చూసుకుంటే, ఒకటి చుట్టుకుంట నుంచి లాల్పురం వెళ్లేటువంటి రోడ్డు 80 అడుగుల రోడ్డు చేశారు 2014-19 ప్రభుత్వం. కోరుతున్నామండి. ఇప్పుడు మనం నారాయణకో 12th ప్రాపర్టీ షో బ్రోచర్ ని మన ప్రియతమ మంత్రివర్యులు నారాయణ గారిని ఇనాగ్రేట్ చేయవలసిందిగా కోరుతున్నాం.
వికాస్ సిగ్నల్ ఆగిపోయిందని చూడు సార్. అమరో 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 అన్న అయిపోయిందా ఫొటోస్? జనవరి 10, 11, 12 ఇది రెగ్యులర్గా యాక్చువల్గా వాళ్ళు చేసే కార్యక్రమం. దీనివల్ల అవేర్నెస్ ప్రజలకు ఎవరైతే కొనుక్కునేవాడు కావచ్చు, సైట్స్ కొనుక్కునేవాడు కావచ్చు, వాళ్ళకి ఒక అవేర్నెస్. దాంట్లో ఎక్విప్మెంట్ ఎలాంటి ఎక్విప్మెంట్ ఈరోజు అంతేగాని ఈరోజు డైరెక్టర్ వాళ్ళు యాక్చువల్గా కొన్ని సమస్యలు గుంటూరు సమస్యలు చెప్పడం జరిగింది. గుంటూరు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఇలా కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా వీలైన తొందరలో పరిష్కారం జరుగుతుంది. అయితే ఖజానా ఖాళీగా ఉంటుంది. గత ప్రభుత్వం ఖజానా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసి నెగటివ్లో దాదాపు 10 లక్షల కోట్లని చేసుకోవటం వల్ల ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి అపారాలు ఈరోజు దాన్ని మెల్లగా ముందుకు తీసుకుపోతున్నారు. అందులో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అందరూ ఆశిస్తుంది. అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్ తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు ఏమీ లేదు. అసలు ఒక అధికారులని, ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ అని ఏమీ లేదు. కంప్లీట్గా నాశనం అయిపోయింది. అందుకనే ఎప్పుడు లేని విధంగా టీడీఆర్ బండ్లలో కూడా 100 కోట్ల యాక్చువల్గా అవినీతి జరిగింది. అందుకనే రాగానే యాక్చువల్గా దాదాపు 20 రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించి అక్కడంతా స్టడీ చేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడాం. ఆర్గనైజేషన్తో డైరెక్ట్గా ఆర్గనైజేషన్ విధంగా అందరితో మాట్లాడాం. ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ కాపీ అయిపోయింది. రాబోయే క్యాబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో పెట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తే దానివల్ల టౌన్ ప్లానింగ్ ఆ లేఅవుట్స్లో చాలా సులభతరం చేస్తారు. అయితే ప్రజలందరికీ ఒకటే చెప్పేది, రూల్స్ రెగ్యులేషన్స్ని చాలా సులభతరం చేస్తాం. బట్ దాన్ని అందరూ స్ట్రిక్ట్గా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఈరోజు ఆహ్వానించిన వీళ్ళందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్ గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని ఉంది, కానీ వేగంగా విజయవాడ అభివృద్ధి చెందుతుందనేది ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా కొంత ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికీ మీకు గుంటూరు డెవలప్మెంట్ మీద మీ ప్లానింగ్? ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ఇవన్నీ కలిపి ఒక మెగా సిటీగా దాదాపు 1 కోటి పాపులేషన్ ఎదుటి ఒక మాస్టర్ ప్లాన్ చేసుకుని అమరావతి రాజధాని 2014-19లోనే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకని అప్పుడే యాక్చువల్గా లైట్లో విజయవాడ టు తెనాలి వయా ఆ గుంటూరు రైల్ ట్రాక్ కూడా అక్కడ స్పెషల్గా డిజైన్ చేయమని చెప్పారు. ఈ విధంగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతి ఇవి యొక్క హైదరాబాద్ ఏ విధంగా అయితే హైదరాబాదు తర్వాత వచ్చి సికింద్రాబాద్, సైబరాబాద్ అని 3 ఉన్నాయో అదేవిధంగా యాక్చువల్గా దీన్ని చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా యాక్చువల్గా మాస్టర్ ప్లాన్తో ముందుకు పోవడం జరిగింది. సార్ గుంటూరుకి ప్రత్యేక నిధులు ఏమన్నా ఉన్నామండి. మనకి గుంటూరులో రాజధాని ఉందని పేరు, కానీ విజయవాడ అతివేగంగా అభివృద్ధి చెందిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ, ఈ వసతుల్లో కానీ, ఈ ఏదైనా హోటల్స్ కానీ ఏ విషయంలో చూసుకున్నా కూడా విజయవాడ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతా ఉంది.
అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగవంశీ, నారాయణకో క్యాపిటల్ జోన్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు మన నారాయణకో 12th ప్రాపర్టీ షో బ్రోచర్ లాంచ్ ఈవెంట్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా మన మినిస్టర్ గారు శ్రీ పొంగూరు నారాయణ గారు వచ్చారు. అలానే మన తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు అతిథులుగా విచ్చేసి వారి చేతుల మీదుగా మా ప్రాపర్టీ షో బ్రోచర్ లాంచ్ ఈవెంట్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామండి. ఇది మా 12వ ప్రాపర్టీ షో. రేపు జనవరి 10, 11, 12 తారీఖు శ్రీ చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో దాదాపు 7 ఎకరాల ప్రాంగణంలో 70,000 అడుగులు జర్మన్ హ్యాంగర్తో ఎయిర్ కండిషన్ సెటప్తో మనం రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తూ ఉన్నామండి. ఈరోజు 150 స్టాల్స్ పైగా మా ప్రాపర్టీ షోలో ఉన్నాయి. 90% ఆఫ్ ద ప్రాపర్టీ స్టాల్స్ బుక్ అయిపోయినాయని సగర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీ షో చేయటం వల్ల కొనుక్కునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ఒక మంచి అనుసంధానంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలిగే వాళ్ళం అవుతాం. యాజ్ ఎ నారాయణకో ఇది మా బాధ్యత, మేము సొసైటీకి చేయాల్సిన బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. ఈ నారాయణకో ప్రాపర్టీ షో దిగ్విజయం కావటానికి అందరి సహాయ సహకారాలు కోరుతూ ఉన్నానండి. థ్యాంక్ యూ.